Praise the Lord. Today let us see some verses from the books of Genesis and Exodus. First, Genesis chapter 8 and verse 2. Genesis chapter 8 and verse 2. After God remembered Noah and all the beasts and all the livestock that were with him in the ark, the fountains of the deep and the windows of the heavens were closed. The rain from the heavens was restrained. దేవుడు నోహను అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనేను. అగాధ జలముల ఓటలను ఆకాశ తూములను మూయబడేను. అప్పటి వరకు దేవుడు ఏం చేశారంటే అగాధ జలముల ఓటలను వదిలారు. ఆ తర్వాత ఆకాశపు తూముల్ని తెరిచారనమాట. 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం భయంకరంగా రావటం కోసం, ప్రళయ జలాలు రావటం కోసం ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షమును నిలిచిపోయాను. ఎప్పుడైతే దేవుడు ఆకాశపు తూములు మూసారో ఆకాశం నుండి కురుస్తూ ఉన్నటువంటి ప్రచండ వర్షము నిలిచిపోయిందన్నమాట. అంటే అగాధ జలముల ఓటల్ని వదలటానికి, ఆకాశపు తూములను తెరవటానికి, ఆ తర్వాత వర్షం కురుస్తూ ఉన్నప్పుడు ప్రచండ వర్షం నిలిపివేయటానికి ద గాడ్ ఇన్ ద బైబిల్ సమర్థుడు అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాము.